వార్తలకు తిరిగి స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా అయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం తన స్థానిక క్యాంప్ కార్యాలయంలో అదనపు జిల్లా కోర్టు రావటం పట్ల బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అదనపు కోర్టు తీసుకురావటం వెనుక ఎంతో శ్రమ ఉందని పేర్కొన్నారు. ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. గతంలో తాను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెకండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్, 4 లైన్ల రహదారులు వంటి ఎన్నో అభివృద్ధి పనులు సాధించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ 4.5 ఏళ్లలో సంక్షేమంతో పాటు దశాబ్దాల తరబడి నెరవేరని ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ అందరూ మన్ననలు అందుకోవడం తనకు సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం తీసుకురాగలిగానని చెప్పారు. త్వరలోనే ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్&బి ఎగ్జిక్యూటివ్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో స్థానిక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొవ్వూరి అప్పిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు మాకా శ్రీనివాస్, బండారు మనోహర్లు ఉన్నారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం బుద్ధాల కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కవి సమ్మేళనంలో తణుకుకు చెందిన రచయిత తాడినాడ భాస్కర్రావు ఆలపించిన తెలుగు తేజం కవితా గానానికి బహుమతిని అందించి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవులు డాక్టర్ వేదుల శ్రీరామశర్మ, బోగిల ఉమామహేశ్వరరావులు తాడినాడను అభినందించారు. ఉండి నియోజకవర్గం శివారు మాలవానితిప్ప గ్రామం వేదమంత్రాలతో ఆదివారం మారుమ్రోగింది. గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో గ్రామ సర్పంచి సాగిరాజు సుబ్బరాజు దంపతులు, గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మంతిన రంగరాజు, అయ్యప్ప స్వామి దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పోడూరు గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సామాజిక భవనానికి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భవనాన్ని త్వరితగతిని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శెట్టిబొత్తుల సువర్ణరాజు, జడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, ఎంపీపీ సబితా సుమంగళి, వైస్ ఎంపీపీ ఇందుకూరి సీతారామరాజు, దేవస్థానం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పోడూరి సత్యసాయిబాబా, సొసైటీ అధ్యక్షులు రుద్రరాజు శివాజీరాజు, స్థానిక నాయకులు జొడ్డు కృష్ణమూర్తి, అడప శంకర్రావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొదటి అంతస్తు పై భాగంలో పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో నిర్మించిన తరగతి గదులను ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడుతో పాటు ఆయన సతీమణి సుమలత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఉండ్రాజవరం మండలం కె సావరం గ్రామంలో గడప గడపకు పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగడ బాలరాజు, కౌన్సిలర్లు కొత్తపల్లి సుప్రియ, షకీరా బేగంలతో పాటు ఉండ్రాజవరం మండలం ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, కె సావరం సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, చివటం సొసైటీ అధ్యక్షులు కొటారి సత్యనారాయణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభోమెన్ విశ్వదారత్వాః అత్యధిష్ట దశాంగులం పురుష ఏవేదకం సర్వం యత్భో గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి 2024లో తిరిగి మరల గెలుపొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ ఆదివారం రావులపాలెం పార్టీ కార్యాలయం నుండి అయినవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ పాటి శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 27 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి కార్యకర్తలతో కలిసి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ పాదయాత్రలో సోషల్ మీడియా విభాగం కన్వీనర్లు, కో కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికపురం మండలం లక్కవరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో ఏ మూలకు వెళ్లినా విశేష ప్రజాదరణ లభిస్తోందని చెప్పారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు అడుగడుగునా హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు రాపాక వెంకట్రాం, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ భౌతిక కాయానికి ఆదివారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు ఆళ్ల నాని, దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి, జనసేన పార్టీ నాయకులు రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా సమన్వయకర్త పాలీప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, అదేవిధంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు సాబ్జీ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సుబ్రహ్మణ్య పాహిమాం, స్వామినాథ పాహిమాం అంటూ భక్తులు కావిడిలను ధరించి ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆదివారం తిరుగాడారు. శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కావిడి ఉత్సవం భక్తజనులకు నేత్రపర్వమైంది. సాంప్రదాయబద్ధంగా పంచే కండువా ధరించి ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్చరణలతో కావిడిలను అందజేశారు. అనంతరం వారు సుబ్రహ్మణ్యుని చిత్రపటంతో ఆయన నామాలను స్మరిస్తూ క్షేత్రంలో తిరుగుగా వారి పాదాలను పలువురు భక్తులు కడిగి భక్తిభావాలను ప్రదర్శించారు. బాలలు సైతం ఇందులో పాల్గొనడం విశేషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గంలో 330 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఆక్వా పార్కు పాలకొల్లులో స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఈ నెల 20వ తేదీన విజయనగరంలో జరిగే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలి. తెలుగుదేశం శ్రేణులకు భీమవరంలో పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. వచ్చే నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఇంటింటికి రామమందిర చిత్రపటాల ఏర్పాటు భీమవరంలో వెల్లడించిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఓబిలిశెట్టి. తణుకులో జరిగిన పరుగు పందాల్లో పోటీపడ్డ యువత, రాష్ట్ర పోటీలకు ఎంపికైన క్రీడాకారులు. బాలబాలికలకు భగవద్గీత శ్లోకాలపై కంఠస్థ పోటీలను నిర్వహించిన హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఆధ్వర్యం వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం. కమనీయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, తణుకు నియోజకవర్గంలో పోటెత్తిన భక్తజనం. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్న ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ.
సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మళ్లీ ఎమ్మెల్యే అవ్వాలని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించిన వైఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్స్. మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో గడప గడపకు పర్యటించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక అడుగడుగునా హారతులిచ్చి స్వాగతించిన మహిళలు. ఏలూరులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ భౌతిక కాయానికి ఘన నివాళులర్పించిన ఏలూరు దెందులూరు ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రసన్న. ద్వారకా తిరుమలలో నేత్రపర్వంగా సాగిన సుబ్రహ్మణ్య స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.